ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 9, 10, 11 తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు బల్లగుద్ది చెబుతున్న మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చిన ఆపలేడు. అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వృశ్చిక రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి ఆలోచనలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు అసలు కనిపించదండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా మేలు జరుగుతుంది. తోటి వారి సహాయ సహకారంతో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు చాలా వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. చంద్ర శ్లోకం చదవాలి, మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అద్భుతమైన సమయము. తెలివైన నిర్ణయాలతో లాభాలు గడుస్తారు. స్నేహితుల నుండి అనుకొని సహాయం మీకు అందుతుంది. దీని కారణంగా మీ పనులన్నీ కూడా మరింతగా సులభంగా పూర్తి అవుతాయి. గతంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని కొత్త ఉత్సాహంతో భవిష్యత్తు కోసం పనిచేయండి. ఉద్యోగంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ పట్టుదలతో వాటిని అన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ఎవరితోనూ కూడా మొహమాటానికి పోకుండా మీ పరిమితులను గుర్తిస్తూ సంయమనంతో వ్యవహరించడం చాలా మంచిది. శాంతంగా ఉండడం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం మధ్య భాగం నుండి మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది పెరిగి విజయాలు సాధిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. కెరియర్ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి సమయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆర్థికంగా అత్యంత అనుకూలంగా కనిపిస్తోంది. ప్రేమ జీవితం, విద్యా ఫలితాలు కూడా చాలా బాగుంటాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ రాశి వారి కెరియర్, ఉద్యోగం చూసుకున్నట్లయితే కొత్త బాధ్యతలు మీరు స్వీకరిస్తారు. ఉద్యోగంలో సీనియర్ల మద్దతుతో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ఏడాది చాలా కలిసి వస్తుంది. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే 2026లో ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులపైన లాభాలు పొందుతారు. ప్రేమ, కుటుంబం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఒంటరి వారికి భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వారి మధ్య అనుబంధం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగం చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు సాంకేతిక అంటే టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు, బీపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఏప్రిల్, జూన్ కాలం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరమండి. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. ఇక ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి కుజుడి అనుగ్రహంతో వీరి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రాహు అష్టమ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావంతో అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరగవచ్చు. అయితే ఓపికతో సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు దాన ధర్మాలు, మతపరమైనటువంటి
కార్యకలాపాలపైన ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ కొత్త ఏడాది 2026 వృశ్చిక రాశి వారి కెరియర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం, రాజకీయ రంగాల్లో ఉండేటటువంటి వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు ఉన్నత స్థానంలో ఉండడం చేత అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. రాహువు అనుగ్రహంతో కెరియర్కు సంబంధించిన విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని గుర్తుంచుకోండి, లేదంటే కార్యాలయంలో ఉద్యోగులకు ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో చాలా శుభ ఫలితాలు అయితే వచ్చే సూచనలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. మరొక వైపు బుధుడు, గురుడి ప్రభావంతో మీ యొక్క తెలివితేటలు, అభ్యాస సామర్థ్యము పెరుగుతాయి. దీంతో మీరు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. జనవరి 16 నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా కుజుడు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఏప్రిల్ 3 నుండి మే 10 వరకు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా ఉద్యోగ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు చాలా క్రమశిక్షణతో కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026 ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. కుజుడు ప్రభావంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కుజుడు, రాహు సంచారం చేసే సమయంలో మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ 3 నుండి జూన్ 20 వరకు కూడా కోపం, ఒత్తిడి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్, బరువు చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి మార్పులు చూస్తారు. ఈ రాశి నుండి పంచమ స్థానంలో గురుడు సంచారం చేసే సమయంలో మీ యొక్క పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అయితే శనిదేవుని యొక్క ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొంత దూరం కలగవచ్చు. అయితే జూన్ 2 తర్వాత గురుడు ఉచ్చరాశి అయిన కర్కాటంలోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో గౌరవం లభిస్తుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే రాహుకేతువుల ప్రభావంతో మీ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సమస్యల్లో కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. చూశారు కదా, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.